తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ నెల 5వ తేదీకి బదులు 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఇప్పటికే కమిషన్కి సమాచారం ఇవ్వడంతో కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ అంగీకరించింది. మరోవైపు హరీష్ రావుతో భేటీ ప్రచారాన్ని ఖండించిన బీజేపీ ఎంపీ ఈటెల కాళేశ్వరం కమిషన్ విచారణకి హాజరవుతానని స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుపై మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులపై ఈ నెల 5వ తేదీన హాజరు కావాల్సి ఉండగా దానికి బదులుగా ఈ నెల 11వ తేదీన హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ కు కేసీఆర్ సమాచారం అందజేశారు. ఆయన అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని అంగీకరించిన కాళేశ్వరం కమిషన్ విచారణ తేదీని ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు తనకు మరింత సమయం కావాలన్న కేసీఆర్ అభ్యర్థనకు కమిషన్ సరేననడంతో కమిషన్ ఇచ్చిన నోటీసులకు ఇవ్వాల్సిన సమాధానంపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అవినీతిని బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన ఈటెల రాజేందర్లను విచారణకు హాజరు కావాలంటూ కమిషన్ ఇటీవలే వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన హరీష్ రావు, 9వ తేదీన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించి హరీష్ రావుతో భేటీ ప్రచారాన్ని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. ఆ పార్టీతో కలిసే అవసరమే లేదని తేల్చి చెప్పారు. సీఎం రేవంత్ వచ్చి సంవత్సరం అయ్యిందని, కాళేశ్వరం కమిషన్ వేసి 7 సార్లు వాయిదా వేసిందని, రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నారా అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. ఆ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. మీకు తెలుసు, మాకు వాళ్ళకు ఎంత యుద్ధం జరిగిందో. ఇక్కడ సావుల కాడ అచానక కలుసుకునేది తప్ప, ఇక్కడ పెళ్లిళ్ళ కాడ అచానక కలుసుకునేది తప్ప మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు, అవసరం లేదు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల్ని బలి తీయడానికి ఇస్తున్నారా, ఇలా బదనాం చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా? చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, విచారణ మేం చేస్తామని చెప్తున్నాం. ఇప్పటికే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ 200 మందిని పైగా విచారించి 400 పేజీల నివేదికను సిద్ధం చేసింది. కేసీఆర్, హరీష్ రావు విచారణలతో కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకం పూర్తి కానుంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.